నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. గ్రహాలకు రాకుమారుడు లాంటి బుధుడు, సూర్యుడు రాశి సంచారం చేయబోతున్నారు. వచ్చే నెల 14న బుధుడు వృషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశిలోకి, సూర్యుడు కూడా మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. దీనివల్ల అనేక రాశుల వారికి ప్రయోజనాలు కలగనున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. మరి ఆ రాశులు ఏమిటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. వృషభ రాశి ఆనందం రెట్టింపు అవుతుంది. వీరికి సంపాదన కోసం డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు వస్తాయి. కుటుంబంలో మీకు ఇష్టమైన వారి కోసం సెలవులు పెట్టి ఆనందంగా గడుపుతారు. మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారాలు చేస్తున్న వారికి మంచి పురోగతి ఉంటుంది. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. సమాజ సేవ చేసేవారికి ఎంతో లాభదాయకం. ఈ సేవను ప్రోత్సహించేందుకు అండ దొరుకుతుంది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేవారు మీకు అండగా ఉంటారు. ఇక సింహరాశి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. సమస్యలను పరిష్కరించుకుంటారు. ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయడం మంచిది. డబ్బు సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామి జీవితం మెరుగుపడుతుంది. డబ్బులు సంపాదించేందుకు కొత్త ఆదాయం వనరులను వెతుకుతారు. జీవన శైలిలో మార్పులు వస్తాయి. చిన్న చిన్న సమస్యలు నుంచి మంచి పరిష్కారం లభిస్తుంది. మిథున రాశి జూన్ నెల నుంచి వీరికి అనేక లాభాలు ఉన్నాయి. ఎలాంటి పనులు చేసినా విజయం సాధిస్తారు. సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. సంభాషణ శైలి మెరుగుపడుతుంది. సూర్యుడు అనుగ్రహంతో గౌరవం లభించడంతో పాటు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధించడమే కాకుండా మంచి పేరు కూడా తెచ్చుకుంటారు.